ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 18 రోజులుగా నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో 4వ ఆశ్వాసంలో శాకుంతల ఉపాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహంతో నిన్నటి రోజున మనం పూర్తి చేసే సమయానికి శకుంతలాదేవి తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి పిల్లవాడిని తీసుకొని భరతుణ్ణి దుష్యంత మహారాజు యొక్క సభలోకి అడుగుపెట్టింది. అక్కడ దుష్యంతుడు ఆమెను గుర్తు పట్టనట్లుగా నటించటం, ఆ తర్వాత ఆమె సభలో ప్రసంగిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో కుమారుడి యొక్క వైభవాన్ని, కుమారుడి యొక్క మాహత్యాన్ని చక్కగా వివరించి చెప్పింది. చెప్పి, రాజా, నిర్మలమైన బుద్ధితోటి సత్యవాక్కు అన్నిటికంటే గొప్పదని భావించి అలనాడు కణ్వ మహర్షి ఆశ్రమంలో నన్ను వివాహం చేసుకున్న సందర్భంలో మీరు చేసినటువంటి ప్రతిజ్ఞని దయతోటి నెరవేర్చండి, మీ కుమారుణ్ణి దయతో చూడండి అని చెప్పింది. ఓ రాజా, క్షత్రియులలో ఉత్తముడైనటువంటి విశ్వామిత్రుడికి, అప్సరస అయినటువంటి మేనకాదేవికి పుట్టినటువంటి యోగ్యురాలైనటువంటి కుమార్తెనైనటువంటి నేను అబద్ధమాడటానికి అంతటి అధర్మపరురాలను కాదు రాజా అని కూడా చెప్పింది. ఆమె పలికినటువంటి మాటలు విని దుష్యంతుడు అంటున్నాడు, ఏనెట నీ వెట సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, మానినుల సత్యవచనులు నానిట్టుల సత్య భాషణం ఉచితంబే. చివరికి స్త్రీ జాతి మీద కూడా నిందేయడానికి సాహసం చేశాడు. నేనెక్కడా, నువ్వెక్కడా, ఈ కుమారుడెక్కడా? నిన్ను ఇంతకు పూర్వం ఏనాడు నేను చూచి ఎరగనే. ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారు అన్నట్లుగా ఈ విధంగా అసత్యం పలకడం నీకు తగినట్టుగా ఉందా? నీకు ఇది ఉచితం కాదు. అసత్యవచనాన అర్యః అని మూలం వేదవ్యాసుడు చెప్పింది. దీన్ని నన్నయ్య గారు ఔచిత్యవంతంగా తెలుగు చేశాడు. స్త్రీలు అసత్యవచనల్ నాన్ అన్నాడు. అనడంలో ఒక విశేషం ఉంది. ఆడవాళ్ళు అసత్యాలు మాట్లాడతారు అన్న నిశ్చితమైన అర్థం కాకుండా ఆడవాళ్ళు అబద్ధాలు చెబుతారేమో అన్న పేరు నీ వల్ల వచ్చేటట్టుగా ఉన్నది అని చెప్పడం ఇక్కడ ఔచిత్యం. నాన్ అంటే అనగా, స్త్రీ జాతికి అపకీర్తి తేవద్దు అనేటువంటి హెచ్చరిక ఇందులో ఉన్నది. మరొక విశేషాన్ని ఆంధ్ర మహాభారతం సంశోధిత ముద్రణం ఈ విధంగా పేర్కొంది. వనకన్యయట నేనట, వనమునగ అంధర్వమున వివాహం బట, నందనుగనినట
మరచితినట వినగూడిన ఇట్టి భంగి విపరీతోక్తుల్ అని ఈ పద్యం కూడా ఆది పర్వంలో ఉన్నదని అప్పకవి వ్రాసి ఉన్నారు. ఈ పద్యం పినవీరభద్రుడి యొక్క శృంగార శాకుంతలలో ఉన్నది. అయితే దుష్యంతుడు ఈ మాటలు అన్న తర్వాత శకుంతలని, మేనకా, విశ్వామిత్రులని అనౌచిత్యంతో కూడినటువంటి నిందావాక్యాలతో అధిక్షేపించినట్లుగా నన్నయ్య భారతంలో ఉన్నది. సంస్కృత భారతంలో ఉంది. వ్యాసుడు నన్నయ్య ఆ మాటల్ని వదిలిపెట్టేసి శకుంతల యొక్క సచ్చీలాన్ని వ్యక్తం చేశాడు. అందులో సంస్కృత భారతంలో విశ్వామిత్రుణ్ణి అలాగే మేనకాదేవిని ఇద్దరిని అధిక్షేపించినట్టుగా ఉంది. నన్నయ్య గారు అలా కాకుండా శకుంతలాదేవి యొక్క సచ్చీలాన్ని వ్యక్తం చేశారు. పొడవున ప్రాయంబున కడుగడిది బలంబునను చూడగా అసదృశుని కొడుకని ఈతని నెంతయు నెడమడుగ జూపదెత్తే ఇందరు నగగన్. చూడంగానే రూపంలో, వయస్సులో అధికమైనటువంటి బలంతో సాటి లేనివాడిగా కనపడుతూ ఉన్నటువంటి ఇతడిని నీ కొడుకు అని ఎంతో విరుద్ధంగా అందరూ నవ్వేటట్లుగా నాకు చూపించడానికి తీసుకొచ్చావా? ఇటువంటి లోకవాస్తవ వ్యతిరేక అంశాలను మేము అంగీకరించం. తగని మాటలు పలుకక నీవు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో అని దుష్యంతుడు అనగానే శకుంతల మనస్సులో అధికమైనటువంటి సంతాపాన్ని పొందింది. ఈ విధంగా అంది. ఇక్కడ ఒక మధ్యార్కర వృత్తం వేశారు నన్నయ్య గారు. తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువంబడిది. ఎంత దుఃఖపడుతుందో చూడండి. తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువంబడిది. ఇప్పుడు పతి చేతను విడువబడియదనొక్కో నుడువులు వేయునింకేలా ఇప్పాటి నోములు తొల్లి కడగి నోచితినిగాకేమి అనుచును కందె డెందమునా. ఆహా, పుట్టిన నాడే వెంటనే తల్లిదండ్రుల చేత ఆనాడు అడవిలో విడవబడ్డాను. ఇప్పుడు భర్త చేత కూడా విడిచిపెట్టబడ్డాను. ఇక 1000 మాటలు ఆడటం ఎందుకు? పూర్వం ఇటువంటి కొరనోములే నోచాను కాబోలు అని శకుంతల మనస్సులో బాధపడింది. ఇక్కడ నన్నయ్య గారు ఈ పద్యంలో పతి అనేటువంటి శబ్దం తప్ప మిగిలినటువంటి అన్ని శబ్దాలు తెలుగు మాటలే వాడారు. అన్ని తెలుగు పదాలే, ఒక పతి తప్ప. శోకభావానికి అనుగుణమైనటువంటి వృత్తాన్ని, రచనని, వాక్యాలని ఇందులో నన్నయ్య గారు ప్రయోగించారు. అది వారి యొక్క కవితా వైభవం. ఈ విధంగా చాలా దుఃఖించి ఆశలు వదులుకొని ఎడతెరిపి లేకుండా కారే కన్నీళ్లను అప్పుడప్పుడు పవిడి చెంగుతోటి ఒత్తుకుంటూ ఇకపై నాకు దైవమే శరణ్యమని భావించి ఆ ఉత్తమ పతివ్రత కొడుకును వెంటబెట్టుకుని తిరిగి పోబోతున్నటువంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ వంటి భక్తిభావం శకుంతల ప్రదర్శిస్తున్నది కాబట్టి దైవరక్షణం కలుగుతుందని ఇక్కడ భావి కథార్థధ్వని దివ్యవాణి పలకటం. గొనకొని వీడు నీకును
శకుంతలకున్ ప్రియనందనుండు సేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్గే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి తా వినిచే ధరాధినాధునకు విస్మయమందగ తత్సభాసదుల్. ఆకాశవాణి వినిపించింది కనిపించకుండా. రాజా, ఓ సభాసదులారా, ఈ భరతుడు నీకు శకుంతలకు మిక్కిలి ముద్దు పెట్టాడు. రాజుగారికి చెబుతోంది, ఈ భరతుడు నీకు ఈ శకుంతలకి ముద్దు బిడ్డ, ఇతన్ని స్వీకరించి పోషించు. ఈమె నీ ఇల్లాలు, ఉత్తమ కీర్తి కలిగింది, మహాపతివ్రత అయినటువంటి ఈ శకుంతల వివేకంతో సత్యం చెప్పింది అని ఆకాశవాణి ఆ సభలో వాళ్ళు విని ఆశ్చర్యపడేటట్లుగా రాజుకు వినిపించింది, ప్రకటించింది. ఇక్కడ కథా నిర్వహణంలో అంతంలో చివరిలో ఒక అద్భుత రసం ఉండాలని లక్షణ వాక్యం. కథ చివరిలో ఒక అద్భుతం ఉండాలి, అద్భుత రసం. సభాసదులు కూడా విస్మయం పొందేటట్లుగా ఆకాశవాణి పలకటం వల్ల ఆ అద్భుత రసం సిద్ధించింది. ఇందులో స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి అర్ధశక్తి వల్ల కలిగినటువంటి వస్తువు చేసే వస్తుధ్వని ఉన్నది. ఏనెట నీవెట సుతుడెట ఏనెన్నడు తొలిజూచి ఎరుగను నిన్ను అన్నటువంటి దుష్యంతుడి యొక్క మాటలకి పరోక్ష సమాధానం ఈ దివ్యవాణి యొక్క సాక్ష్యం. పురుషుడి యొక్క వృత్తాన్ని గమనిస్తూ, వృత్తం అంటే శీలం, గుణశీలాలు గమనిస్తూ ఉండే మహాపదార్థాలలో శబ్దగుణం కలిగినటువంటి ఆకాశం సాక్ష్యం చెప్పడం అద్భుతం. ఇంతకుముందు ఆమె అన్నది, మన ఇద్దరికీ మధ్య ఎవరు సాక్షులు లేరని మీరు అనుకోవద్దు, పంచభూతాలు ఉన్నాయని చెప్పింది కదా. ఆ పంచభూతాలలో గాలి ఒకటి, వాయువు. కాబట్టి ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశానికి ఏమిటి? శబ్దగుణకం. శబ్దం ఆకాశంలోంచి పుట్టింది. ఇది అద్భుతం, ఔచిత్యం. అమూర్తమైనటువంటి ఆకాశవాణికి, అమూర్తం అంటే కనపడనటువంటి, మానవీకరణం వస్తుకళా విశేషం. గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుడు అనేటువంటి వాక్యంలో దుష్యంతుడి యొక్క ఆక్షేపాలన్నీ నిరాకరింపబడ్డాయి. తల్లిదండ్రులకి ప్రియమైనటువంటి పుత్రుడు భరతుడు అని చెప్పడంలో శకుంతలకు వలనే దుష్యంతుడికి కూడా ఈ పిల్లవాడు భరతుడు ప్రీతిపాత్రుడే. అయినా రాజుగారు కావాలని ఆ సత్యాన్ని దాస్తున్నాడని ఇక్కడ ధ్వని. కొడుకును స్వీకరించు అనేది ఒక ధర్మ ప్రబోధం. శకుంతల సత్యం చెప్పింది అనడంలో దుష్యంతుడు అబద్ధం చెప్పాడని తేలిపోయినటువంటి తాత్పర్యం. శకుంతల వివేకవతి. ఆమె తన ఉపన్యాసంలో క్రమంగా గృహిణి యొక్క గొప్పతనాన్ని చెప్పి సాధ్వి అనిపించుకుంది. చక్రవర్తి కాబోయే కొడుకు యొక్క గొప్పతనాన్ని వివరించి సద్వినుత అనిపించుకుందామె. 6 పద్యాల్లో చెప్పిందామె. దుష్యంతుడిని ఇంత సుకుమారంగా మందలించి సత్యాన్ని ప్రతిష్టాపించినటువంటి ఆకాశవాణి మాటలు కూర్చినటువంటి ఈ రచనలో సౌకుమార్యం అనేటువంటి శబ్దగుణం ఉందే, అది సార్థకంగా పోషింపబడింది నన్నయ్య గారి వల్ల. పరుషవాక్యాలతో తిరస్కరించినటువంటి దుష్యంతుడికి ఆ దివ్యవాణి, ఆకాశవాణి సుకుమారంగా ధర్మాన్ని నిర్దేశించింది. దానిని వస్తుధ్వనితో నిర్వహించడం అనేది నన్నయ్య గారి రచనా శిల్పం. ఈ విధంగా శకుంతలాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి, ఆమె సత్యవాక్య పరిపాలన గురించి, భరతుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి మిక్కిలి సంతోషంతో కీర్తించే దేవతల యొక్క మాటలు విస్పష్టంగా ఆకాశం నుండి వెలువడగానే
దుష్యంతుడు విని సభాసతులతో ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ ఆకాశవాణితో పాటుగా దేవతల మాటలు కూడా వినబడడం ఈ కథలో మరొక విశేషం. అపూర్వం కూడా. గృహస్థాశ్రమ వ్యవస్థలో ఇల్లాలు, కొడుకు, సత్యం అనేటువంటి 3 అంశాలు గృహస్థుడు అనే ఒక్కరి చేత వంచింపబడితే ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ప్రకృతిలో ఎంత సంక్షోభం కలుగుతుందో ఈ సన్నివేశంలో నన్నయ్య గారి యొక్క వస్తుధ్వనిని ఆశ్రయించి ప్రవచించాడు. దేవతలు శకుంతలని, భరతుణ్ణి, సత్యాన్ని గురించినటువంటి ప్రశంసా వాక్యాలు సభలో ఉన్న వాళ్ళందరికీ హర్షము కలిగించింది అని నన్నయ్య గారు పేర్కొనడంతో అంతటి నిండు సభలో దుష్యంతుడు ఒక్కడే దోషిగా మిగిలిపోయాడని చెప్పకనే తెలుస్తున్నటువంటి విశేషం. ఈ ముగింపు ఎంత గొప్పగా ఉంది. ధర్మో రక్షతి రక్షతః అన్నటువంటి వేదోక్తి ఇక్కడ సభలో సార్థకమైంది. దుష్యంతుడు అంటున్నాడు, ఏను నీ ఇంతియనుగాని ఎరుగరన్యులర్ధిగన్ కణ్వ మహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున కరమునెమ్మిజేసిన దీని పాణిగ్రహము. ప్రజలతో చెప్తున్నాడు, ఆ సభాసదులతోటి. అలనాడు కోరి కోరి ఆ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో గాంధర్వ వివాహ పద్ధతిని ఆశ్రయించి ఈమెను మిక్కిలి ప్రేమతోటి చేసుకున్నటువంటి వివాహం నాకు ఈమెకు తప్ప అన్యులెవరికీ తెలియదు. అన్యులెరుగమి చేసి లోకాపవాద భీతి నెరిగియు ఇత్తన్వి ప్రీతి తప్పి ఎరుగనంటిని ఇందరకిప్పుడెరుగ చెప్పే ఆకాశవాణి అచ్చెరువు కాక. ఓ సభాసదులారా, ఇతరులకు ఎవ్వరికీ తెలియదు కాబట్టి లోకాపవాదం కలుగుతుందేమో అనేటువంటి భయంతో నాకు ఈమె తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎంతో కఠినంగా ఈమె నాకు తెలియదు అన్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసేటట్లుగా అద్భుతంగా ఆకాశవాణి ప్రకటించింది. ఇక్కడ దుష్యంతుడు నిజాన్ని బయటపెడుతున్నాడు, కళంకాన్ని కడుక్కోవాలనుకుంటున్నాడు. అతడి యొక్క వర్తనం వల్ల శకుంతల మాహాత్మ్యం ఇక్కడ ధ్వనింపజేయబడింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటలు కొన్ని మనం మాట్లాడుకోవాలి. కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలో ఈ విధంగా రాయాల. వాళ్ళు పడవలో వస్తున్నారు. ఎవరెవరు? ఈ అమ్మాయి, ఈ శకుంతల కొడుకు, వాళ్ళంతా. ఇంతకుముందు వివాహ సందర్భంలో, గాంధర్వ వివాహంలో దుష్యంతుడు ఉంగరాన్ని తొడిగాడు ఆమెకి. అది నన్నయ్య గారు ఎక్కడా ప్రస్తావించాల, దాంట్లో ఉన్నది అది. ఆ ఉంగరం పడవలో వస్తున్నప్పుడు నీళ్లలో చేతులతో ఆడిస్తూ ఉంటే ఆ ఉంగరం కాస్త జారిపోయింది. ఇప్పుడు చూపించడానికి ఆమె దగ్గర ఆనవాళ్ళు లేకుండా పోయింది. అదొకటి. అయితే ఎందుకు జరిగింది ఇలా? దీనికి ఒక శాపం అనేది పెట్టాడు. ఈమె పరధ్యానంలో ఉండి ఒక మహర్షికి అభివాదం చేయనందువల్ల నిన్ను వివాహం చేసుకున్నటువంటి నీ భర్త మర్చిపోతాడు అని శాపవాక్కు విడిచిపెట్టాడు. అందువల్ల ఆమెను దుష్యంతుడు గుర్తించలేదు అని దుష్యంతుడి మీద నెపం తీసేశాడు. కానీ ఇక్కడ తెలుగు భారతంలో నన్నయ్య గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ
ఏమన్నాడు? నాకు తెలియదు అన్నాడు. తెలిసినా కూడా ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ అమ్మాయికి పుట్టేటటువంటి వాడు రాజు కావాలి. ఎవరో ఒక అనామకురాల్ని ఎక్కడో అడవిలో పెళ్లి చేసుకొని గాంధర్వ వీధిలో ఆ అమ్మాయిని కనుక తానే కనుక తెచ్చుంటే మరి రాణి కావలసినటువంటి ఆమెకి కొన్ని యోగ్యతలు ఉండాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని రాణులుగా చేయకూడదుగా. వంశము, జన్మ అన్నీ కూడా అద్భుతంగా ఉంటేనే మహారాణి అవుతుంది. ఆ మహారాణికి పుట్టినటువంటి వాళ్ళు భావి రాజులు అవుతారు. మరి ఇక్కడ అడవిలో ఉండేటువంటి ఒక కన్యను పెళ్లి చేసుకొని ఆమెనికి కన్న బిడ్డనే రాజుగా చేస్తే ప్రజలందరూ అధిక్షేపిస్తారు కదా. అందుకని ఆకాశవాణి ప్రకటించిందాక ఊరుకున్నాడు. బహుశా ఆ అమ్మాయి యొక్క వైభవం ఆయనకు తెలుసు. ఎందుకని? ఆమె మహాత్మురాలు. సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షికి దేవకాంత అయినటువంటి మేనకాదేవికి జన్మించినటువంటి అమ్మాయి. అడవిలో విడిచిపోతే జంతువుల బారి పడకుండా పక్షుల చేత రక్షింపబడి మహాత్ముడైనటువంటి కణ్వ మహర్షి చేత పెంచబడింది. కాబట్టి ఆమె తక్కువది కాదు. అది సభాముఖంగా అందరికీ తెలిసేటట్టుగా ఒక దివ్య శక్తి ప్రకటించాలి. అందుకోసమని ఈ విధంగా ప్రవర్తించినట్టుగా చెప్పాడు. అంటే ఇక్కడ రాజుగారికి ప్రవర్తించినటువంటి దానికి ఇక్కడ ఒక కవరింగ్ వేసినట్టయింది. ఆ విధంగా పలికి దుష్యంతుడు అమితమైనటువంటి ప్రేమతోటి కొడుకును ఎత్తుకుని సంతోషంతో కలిగినటువంటి పులకలతో కౌగిలించుకొని పట్టమహిషి అయినటువంటి శకుంతలని మిక్కిలి ప్రణయ గౌరవంతో సన్మానించాడు. భరతుడిని యవ్వరాజ పదవిలో అభిషేకించాడు. చాలా కాలం రాజ్య సుఖాలు అనుభవించాడు. చివరికి తన యొక్క రాజ్యభారాన్నంతా ఆ భరతుడికి అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా 4 ఆశ్రమాలు పాటించాలి. బ్రహ్మచర్యం, గార్హపత్యం, వానప్రస్థం, సన్యాసం. ఇవి 4 ఆశ్రమాలు. అందులో దుష్యంతుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తరువాత వరుసగా 3వదైనటువంటి వానప్రస్థం స్వీకరించాడు. బహుకాలం అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండే ఆశ్రమమే వానప్రస్థాశ్రమం. కథను ముగించడంలో ఒక కమనీయమైన శిల్పం ఉంది ఇక్కడ. యజమానుడు మొదట సత్యాన్ని అంగీకరించి గృహస్థాశ్రమానికి మూలమైనటువంటి శక్తిని రక్షించాడు. శక్తి అంటే భార్య ఇక్కడ. ఆ పైన పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించాడు. దీపం వల్ల వెలిగినటువంటి మరొక దీపం అంటే అద్వైత అనుభవంతో స్పర్శ జ్ఞానం వల్ల కలిగిన పులకలతోటి పుత్రుడి యొక్క మహిమను చవి చూశాడు, వాత్సల్యంగా చూశాడు. అంటే గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్నిలో ప్రజ్వలించడానికి కారకురాలైనటువంటి ఇల్లాలిని సంభావించాడు. ఇప్పటికీ గృహస్థాశ్రమ పీఠం 4 కాళ్ల మీద నిలబడి ఉన్నది. భరతుడికి యవ్వరాజ్యాభిషేకం చేసి సత్యవాక్య స్థాపన చేసి మిగిలినటువంటి ఆశ్రమ ధర్మాలని దుష్యంతుడు అనుసరించి సమగ్రమైనటువంటి జీవితాన్ని సాగించాడు అని ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పారు. మరి భరతుడు ఏం చేశాడు? భరతుడు అశేష భువన సంభార ధురంధరుడై వసుంధరన్ పరగి అనేక యాగముల పాయక భాస్కర జన్హు కన్యకా సురుచిర తీర ప్రదేశముల సువ్రతుడై వనరించి భూరి భూసురులకు నిత్య దక్షిణలు శుద్ధ సువర్ణ గవాశ్వహస్తులను. ఆ భరతుడు అపారమైనటువంటి సామ్రాజ్య భారాన్ని వహించాడు. లోకంలో ప్రసిద్ధికెక్కాడు.
గంగా, యమున నది పవిత్ర ప్రాంతాలలో దీక్షతోటి అనేక యజ్ఞాలను ఆసక్తితో చేసి బ్రాహ్మణులందరికీ కూడా భూరిగా దక్షిణలను, మేలిమి బంగారాన్ని, గోవులను, గుర్రాలను, ఏనుగులను దానం చేశాడు. అంతేకాకుండా తన వంశంలో పూర్వం ఉండినటువంటి భవిష్యత్తులో పుట్టే రాజులకందరికీ వంశకర్త అయినాడు. అందుకనే మనది భారతదేశం అని పేరు వచ్చింది, భరత వంశం అని పేరు వచ్చింది. అటువంటి భరతుడికి కేకయ రాజపుత్రిక అయినటువంటి సునందకి భూమన్యుడు అనేటువంటి వాడు పుట్టాడు. అతడికి దాశార్హుడు కూతురైనటువంటి విజయకి సుహోత్రుడు అనే కొడుకు పుట్టాడు. ఆ సుహోత్రుడికి ఇక్ష్వాకుడి యొక్క పుత్రిక అయినటువంటి సువర్ణకి హస్తి అనేవాడు పుట్టాడు. అతడి పేరు మీద కౌరవుల యొక్క రాజధాని హస్తినాపురం అద్భుతంగా ఒప్పారింది. హస్తి నిర్మించాడు కాబట్టి హస్తినాపురం, అదే ఇప్పుడు ఢిల్లీ. ఆ హస్తి అనే రాజుకి త్రిగర్తరాజు యొక్క కుమార్తె అయినటువంటి యశోధరకి వికుంఠనుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ వికుంఠనుడికి దాశార్హరాజు పుత్రిక అయినటువంటి వసుదేవకి అజమీఢుడు అనేటువంటి రాజు పుట్టాడు. అజమీఢుడు. ఆ అజమీఢుడికి కైకేయి, గాంధారి, రుక్ష అనేటువంటి ముగ్గురు అమ్మాయిలతో పెళ్ళయింది. అజమీఢుడికి ఈ కైకేయి వేరు, ఈ గాంధారి వేరండి. ఈ గాంధారి ధృతరాష్ట్రుడి గాంధారి అనుకోకండి. ఈ కైకేయి దశరథ మహారాజు. అంటే కేకయ రాజ పుత్రికలందరూ కైకేయులు అవుతారు, గాంధార రాజు పుత్రికలందరూ గాంధారులు అవుతారు. ఇది ఆ ముగ్గురు రాణు వల్ల 124 మంది కొడుకు పుట్టారు. 124 మంది కొడుకులు పుట్టారు. ఎవరికి? అజమీఠుడికి. అనేక దేశాలకు వాళ్ళు రాజులైనారు. వాళ్ళందరిలో సంవరణుడు అనేటువంటి వాడు సమస్త రాజ్యాలలో శ్రేష్ఠుడైనాడు. సంవరణుడు పుణ్యాత్ముడు, ఆ పౌరవ కులాన్ని వృద్ధి చెందించేవాడు అయినటువంటి ఆ సంవరణుడు సూర్యభగవానుడి యొక్క కుమార్తె అయినటువంటి తపతిని యోగ్యంగా వివాహం చేసుకున్నాడు. తపతి, సంవరణుడు. వాళ్ళిద్దరికీ వంశకర్త అయినటువంటి కురు మహారాజు పుట్టాడు. కురు. అతడి పేరు మీద కురుక్షేత్రం అని పిలువబడింది. ఆ కురు మహారాజు ఆ ప్రదేశంలో చాలా యజ్ఞాలు చేయటం వల్ల ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది. అటువంటి కురు మహారాజుకి దాశార్హ రాజపుత్రి అయినటువంటి శుభాంగికి విదూరథుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ విదూరథుడికి మగధరాజు కుమార్తె అయినటువంటి సంప్రియ అనేటువంటి ఆమెకి అనశ్వుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ అనశ్వుడికి మగధరాజకన్య అయినటువంటి అమృత అనేటువంటి ఆమెకి పరీక్షితుడు పుట్టాడు. ఈ పరీక్షితుడు వేరు. వాడికి, ఆ పరీక్షితుడికి బహుదానుడు కూతురైనటువంటి సుయశ అనేటువంటి ఆమెకి భీమసేనుడు పుట్టాడు. ఇక్కడ కూడా ఓ భీముడు ఉన్నాడు. ఆ భీముడికి కేకయ రాజపుత్రి అయినటువంటి కుమారికి ప్రదీపుడు అని కొడుకు పుట్టాడు. అతడికి పర్యస్త్రవసుడు అనే పేరు కూడా ఉంది. ఆ ప్రదీపుడికి ప్రతీపుడు అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. ప్రతీపుడికి శిబి కుమార్తె అయినటువంటి సునందాదేవికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనేటువంటి ముగ్గురు కొడుకులు పుట్టారు. ప్రతీప మహారాజుకి శిబి చక్రవర్తి కూతురైనటువంటి సునందాదేవి ముగ్గురు కొడుకులు పుట్టారు. వాళ్ళు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. వాళ్లలో దేవాపి పెద్ద కొడుకు బాల్యంలోనే అడవులకు వెళ్ళిపోయినాడు. శంతనుడు రాజైనాడు, రెండోవాడు. జ్యేష్ఠుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు రాజ్యం వద్దని.
ఆ శంతనుడికి గంగాదేవికి దేవవ్రతుడైనటువంటి భీష్ముడు పుట్టాడు. అతని పేరు దేవవ్రతుడు. ప్రతిజ్ఞ చేయటం వల్ల భీష్ముడు అవుతాడు తర్వాత. అంతేకాకుండా ఆ శంతనుడికి యోజనగంధి అని పిలువబడే సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు. వాళ్లల్లో చిత్రాంగదుడు చిన్నతనంలోనే ఒక గంధర్వుడి చేత చంపబడ్డాడు. అందుకని 2వ వాడైనటువంటి విచిత్ర వీర్యుణ్ణి రాజ్యాభిషిక్తుడిగా చేసి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక అనేటువంటి 2 తెచ్చి వివాహం చేశాడు అని ఈ వంశ చరిత్ర అంతా క్లుప్తంగా చెప్పాడు ఇక్కడ దాకా. ఆ విచిత్ర వీర్యుడు రూపంలో, యవ్వనంలో, గుణాలలో అత్యంత సుందరులైనటువంటి ఆ భార్యలిద్దరిలో నిరంతర రతీభావానికి వశుడైనాడు. రాజ్య విధులను గురించి ఎప్పుడూ మనసుకు పట్టించుకోలేదు. విపరీతమైనటువంటి భోగలాలసత వల్ల క్షయరోగ పీడితుడై స్వర్గస్థుడైపోయినాడు. ఇక్కడ విచిత్ర వీరుడి యొక్క నిరంతర కామ ప్రవృత్తిని నన్నయ్య గారు రక్తి గట్టిస్తున్నాడు. అంటే 2 భార్యలతో నిరంతర రతి సాగించి క్షయరోగానికి గురి అయి విచిత్ర వీర్యుడు మృతుడైనాడు అనడానికి బదులుగా దేవలోక సుదతీ ప్రియుడైనాడు అన్నాడు ఇక్కడ. అంటే దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పొందుగోరి వెళ్ళిపోయినాడు అని. ఇందులో అలంకారం ఉన్నది. చెప్పేదాన్ని సూటిగా కాకుండా భగ్యంతరంగా చెప్పడం అన్నదని పర్యాయోక్తం అంటారు అలంకారం. అలా చెప్పడం వల్ల విచిత్ర వీర్యుడు చనిపోయి కూడా దేవలోక సుదతీ భోగాన్ని కామపురుషార్థ ఫలంగా అనుభవిస్తున్నాడు అని ఒక వ్యంగ్యార్థం అవుతుంది. దీన్ని ప్రౌఢోక్తి అని కూడా అంటారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.